సాటర్డే వ్లాగ్ అండి. ఇలా వెంకటేశ్వర స్వామికి మేము అన్ని ప్రసాదాలు చేసి వేడేసి ఇలా పూజ చేస్తామండి. మా ఇంట్లో ఉండి పెట్టి స్వామివారిని అక్కడ ఆహ్వానించి ఇలా అన్నీ పెట్టి పూజ చేసి ఒక 11 మందికి ఇంట్లో భోజనం పెడతామండి. ఆ పొద్దు ఉపవాసం ఉండి వాళ్ళకి పెట్టిన తర్వాత మేము భోజనం చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా పూజ చేసుకొని ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికీ భోజనాలు పెడతాం ఫ్రెండ్స్. ఇక్కడ మా కడుతూ ఉండరు, వాళ్ళకంతా భోజనం చేసి పెట్టాం ఫ్రెండ్స్. వర్షం ఇలానే మేము చేస్తాం ఫ్రెండ్స్. ఇలా అమ్మవారి పండుగ అయిన మరుసటి రోజు స్వామివారికి ఇలా అంతా చేసి చూడండి పాయసం చేసి వాళ్ళందరికీ పెట్టాం ఫ్రెండ్స్. బూరేలు ఇలా చేసుకొని చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అది వీడియో చేసి పెడతామని కొంచెం క్లిప్స్ తీసి పెట్టాను ఫ్రెండ్స్. కారేలు, పాయసం, సాంబార్, రైస్, అప్పడం అంతా చేసి ఒక 11 మందిని ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాం ఫ్రెండ్స్. వాళ్ళు తినిన తర్వాత వాళ్ళ ఆకు అంతా మేమే ఎత్తి పెట్టి మేము భోజనం చేస్తాం ఫ్రెండ్స్. ఇలా చేయడం మా సాంప్రదాయం అండి. మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాసంలో అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అయిన మరుసటి రోజు మేము ఇలా ఎప్పుడు చేస్తాం ఫ్రెండ్స్. అది మాకు ఒక బాగా చేస్తాం ఫ్రెండ్స్. శ్రావణ శనివారం అని ఇక్కడ మా నేటివ్ ప్లేస్లో ఎప్పుడు ఇలానే చేస్తాం ఫ్రెండ్స్. మేమే కాదు, ప్రతి ఒక్కరూ ఇలానే చేస్తారు ఫ్రెండ్స్. ఈశ్వర స్వామి వ్రతం చేసి 7 వారాలు ఉపవాసం ఉండి స్వామివారిని పూజిస్తే మనం అనుకున్నది ప్రతి ఒక్కటి సాధిస్తాం ఫ్రెండ్స్. ఆ స్వామివారు మనకు అందరికీ ఆ కోరికలు తీర్చాలని నేను కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ రోజు అమ్మవారిని పెట్టింటాం కదా, అంతా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. అదంతా ఎత్తుకొని పోయి నీటిలో వదలాలి కదా. డెకరేషన్ చేసేది ఒక ఎత్తు అయితే దాన్ని అంతా క్లీన్ చేయడం ఒక ఎత్తు అండి. చూడండి, ఇంట్లో అందరూ చేరుకొని అమ్మవారిని కదిలించిన తర్వాత ఇలా అంతా చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.